రాజమండ్రి శివార్లలో కొన్ని రోజుల కిందట అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం చుట్టూ చాలా 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 అనుమానాలు లేవనెత్తారు. చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చ జరగడానికి కారణం కూడా ఆ మరణం చుట్టూ చాలా 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 అనుమానాలు కనిపిస్తూ ఉండడమే. అయితే ఆయన మరణం మీద క్షుణ్ణంగా విచారణ చేస్తున్నామని చెబుతూ వచ్చిన పోలీసులు ఈరోజు డిఐజీ గారు మీడియా సమావేశం నిర్వహించి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు చనిపోవడం సెల్ఫ్ యాక్సిడెంట్ అని చెప్పి డిఐజీ గారు ప్రకటించారు. మద్యం తాగి బండి తోలడం వల్లే పాస్టర్ ప్రవీణ్ కుమార్ చనిపోయారు అని డిఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి ఆ వివరాలు అయితే చెప్పారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లోనూ మద్య మానవాళ్ళు ఉన్నాయి, పోస్ట్ మార్టం రిపోర్ట్లోనూ మద్య మానవాళ్ళు ఉన్నాయని, ఆయన హైదరాబాద్లో బయలుదేరి ఇక్కడి వరకు వచ్చేంత వరకు మేము ఒక రామవరపాడు జంక్షన్ దగ్గర తప్ప అన్ని టోల్ గేట్ల దగ్గర ఆ ఫుటేజ్ సేకరించాము అని, ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే వరకు 3 చోట్ల మద్యం కొన్నారు అని, మద్యం కొన్ని ఫోన్పే లాంటివి డిజిటల్ చెల్లింపులు ఆ ఆధారాలు లభించాయని, పెట్రోల్ పంపులు పెట్రోల్ కొట్టించుకున్న ఆధారాలు ఆ చెల్లింపులు కనిపించాయి అని, సో ఏ వాహనం కూడా ఆయన బండిని ఢీకొట్టలేదు అని. అయితే ఆ ప్రమాదం జరిగిన దగ్గర కంకర్ రోడ్డు ఉందట. అండ్ ఇంకో మాట చెప్పారు, అందరూ ఒక అనుమానం లేవనెత్తారు కదా, ప్రవీణ్ కుమార్ చనిపోతే తన మీద బండి ఎట్లా పడింది అని. అయితే ఆ ప్రమాదం జరిగిన దగ్గర డిఐజీ చెబుతూ ఉన్నారు, అర్ధచంద్రాకారంలో గుంత ఉందట. అర్ధచంద్రాకారం అంటే ఓకే, అర్ధచంద్రాకారంలో గుంత ఉందట. కంకర్ రోడ్డు స్లిప్ అయ్యి పడి పక్కనకి దొర్లుకుంటూ పడ్డారట. సో ఆయన మీదకి వచ్చి బండి పడింది. ఇది ఒక సెల్ఫ్ యాక్సిడెంట్, వేరే వాహనాలు గుద్దినట్లు ఏమీ కనిపించలేదు. ఇది ఒక సెల్ఫ్ యాక్సిడెంట్ అని చెప్పి అయితే డిక్లేర్ చేశారు. సోషల్ మీడియాలో దీని మీద రకరకాలుగా ప్రచారం చేశారు. వాళ్ళకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తూ ఉన్నాం. సో ఇది సెల్ఫ్ యాక్సిడెంటే కాబట్టి మళ్ళీ దీని మీద కనుక దుష్ప్రచారం చేస్తే కేసులు పెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అని చెప్పి అయితే డీజీపీ గారు మీడియా సమావేశం పెట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వెనకాల ఉన్న కారణాలు ఇవి అని అయితే వెల్లడించారు.